వెల్కమ్ బ్యాక్ టు జాబ్స్ ఏరియా యూట్యూబ్ ఛానల్. ఇవాళ మనకి అమెజాన్ కంపెనీ నుంచి జాబ్ నోటిఫికేషన్ రావడం జరిగింది. ట్రాన్సాక్షన్ రిస్క్ ఇన్వెస్టిగేటర్ ప్రో అనే జాబ్కి వాళ్ళ నోటిఫికేషన్ వచ్చింది. ఫ్రమ్ ఫ్రెషర్స్ నుంచి 5 years ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు ఎవరైనా సరే ఈ జాబ్కి అప్లై చేసుకోవచ్చు. శాలరీ వచ్చేసరికి 3.25 lakhs నుంచి 4 lakhs వరకు మీకు ఇవ్వడం జరుగుతుంది. ఇది కంప్లీట్గా వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్. మనకి జాబ్ హైరింగ్ లొకేషన్ వచ్చేసరికి హైదరాబాద్. ఇంకా జాబ్ డిస్క్రిప్షన్ వచ్చేసరికి candidates will be responsible for a wide range of duties related to the investigation and elimination of online e-commerce risk. ఇక్కడ మీరు ప్రాబ్లమ్స్ని ఇన్వెస్టిగేట్ చేసి ఎలిమినేట్ చేయాల్సి వస్తుంది. All candidates will be analytical and capable of succeeding in a fast-paced team environment. మీరు ఒక టీంతో అయితే మీరు వర్క్ చేయాలి. తర్వాత ఇక్కడ మీరు చూసుకుంటే మీకు వెరీ లిమిటెడ్ సూపర్విజన్ ఆఫ్ ద మేనేజర్ మిమ్మల్ని సూపర్వైజ్ చేస్తూ ఉండరు. మీ మీ వంతు మీరే ఇండిపెండెంట్గా డిసిజన్ తీసుకోవాలి. Excellent individual problem solving and analytical skills are used to authenticate customers and complex transactions. మీరే ఇండిపెండెంట్గా మీరు డెసిషన్స్ తీసుకోవాలి. నియర్లీ ఆల్ డెసిషన్స్ ఆర్ ఎక్స్పెక్టెడ్ టు బి మేడ్ ఇండిపెండెంట్లీ విత్ లిటిల్ టు నో గైడెన్స్ అండ్ హై డిగ్రీ ఆఫ్ యాక్యురసీ. ఇందాక చెప్పినట్టే మీరే ఇండిపెండెంట్గా డెసిషన్ తీసుకోవాలి. ద ట్రాన్సాక్షన్ రిస్క్ ఇన్వెస్టిగేటర్ విల్ బి రిక్వైర్డ్ to engage in frequent written and verbal communication with department management, risk analytics, risk engineers, other company associates, and third parties to accomplish goals. మీకు రిటర్న్ అండ్ వర్బల్ స్కిల్స్ అయితే ఇంగ్లీష్లో మంచి కమ్యూనికేషన్ ఉండాలి. ఎందుకంటే ఇంజనీర్స్తో, అనలిస్ట్తో, మేనేజర్స్తో అండ్ థర్డ్ పార్టీస్తో కూడా మీరు కమ్యూనికేషన్ చేయాలి. సో అందుకని దే మే ఆల్సో బి రిక్వైర్డ్ కాంటాక్ట్ కస్టమర్స్ బై ఫోన్. మీరు ఫోన్తో కూడా కస్టమర్స్తో మీరు మాట్లాడి సాల్వ్ చేయాల్సి వస్తుంది. ప్రొడక్టివిటీ అండ్ క్వాలిటీ అష్యూరెన్స్ విల్ బి ఎవాల్యుయేటెడ్ along with the overall contribution to the development of the department. మీరు ప్రొడక్టివిటీని, క్వాలిటీ అష్యూరెన్స్ని మీరు ఎవాల్యుయేషన్ చేయాల్సి వస్తుంది. రోల్ వచ్చేసరికి ట్రాన్సాక్షన్ రిస్క్, సాలరీ 3.25 to 4 lakhs per annum, ఇండస్ట్రీ ఈ-కామర్స్, డిపార్ట్మెంట్ రిస్క్ మేనేజ్మెంట్ అండ్ కంప్లైన్స్. రోల్ కేటగిరీ వచ్చేసరికి సెక్యూరిటీ. ఇందాక చెప్పాను ఎంప్లాయ్మెంట్ టైప్ ఫుల్ టైమ్, టెంపరీ ఆర్ కాంట్రాక్చువల్. ఫస్ట్ మీరు కాంట్రాక్చువల్ కానీ టెంపరీ కానీ మీరు వర్క్ చేస్తే తర్వాత వాళ్ళు మిమ్మల్ని ఫుల్ టైమ్గా కూడా పోస్ట్ చేయడానికి ఛాన్సెస్ ఉంటుంది. సో స్కిల్స్ వచ్చేసరికి బ్లెండింగ్ ప్రాసెస్, కస్టమర్ సర్వీస్, అనలిటికల్ స్కిల్స్, ఈ-కామర్స్, కస్టమర్ కేర్ ఎగ్జిక్యూటివ్, కమ్యూనికేషన్ స్కిల్స్. ఇవన్నీ మీకు కమ్యూనికేషన్ స్కిల్స్ మంచిగా ఉంటే మీకు అప్లై చేసుకోవచ్చు. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేసరికి ఎనీ గ్రాడ్యుయేట్ ఇన్ ఎనీ స్ట్రీమ్. మీరు గ్రాడ్యుయేట్ అయితే సరిపోతుంది. మీరు దీనికి చక్కగా అప్లై చేసుకోవచ్చు. సో ఇంకా అప్లికేషన్ ప్రాసెస్ వచ్చేసరికి అప్లై ఆన్ కంపెనీ వెబ్సైట్. స్టార్ట్ మీద క్లిక్ చేసేస్తే టోటల్ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ 11 ఉంటాయి. దానికి మీరు ఆన్సర్ చేయాలి. నేమ్ ఇచ్చేయండి, తర్వాత ఈమెయిల్ ఐడి ఎంటర్ చేయండి, మొబైల్ నెంబర్ ఎంటర్ చేయండి, జెండర్, ఆర్ యు కరెంట్లీ వర్కింగ్ విత్ అమెజాన్ నాన్ ఇచ్చేయండి. హ్యావ్ యూ వర్క్డ్ విత్ అమెజాన్ ఎర్లియర్? ఎస్ అయితే ఎస్ అనివ్వండి, నో అయితే నో అనివ్వండి. ఇఫ్ ఎస్ ప్లీజ్ షేర్ యువర్ ఐడి. మీరు ఎస్ క్లిక్ చేసినట్టయితే మీ ఎంప్లాయ్ ఐడి అక్కడ ఎంటర్ చేయండి. ఆర్ యూ ఫైన్ విత్ 6 months కాంట్రాక్చువల్ జాబ్ ఆన్ పేరోల్ ఆఫ్ అమెజాన్? ఇందాక చెప్పాను కదా కాంట్రాక్చువల్ జాబ్ అని, అందుకని మీరు ఎస్ అని చెప్పి క్లిక్ చేయండి. ఆర్ యూ ఫైన్ విత్ 24/7 రొటేషనల్ షిఫ్ట్స్? ఎస్ అని ఇచ్చేయండి. ఆర్ యూ ఓపెన్ టు వర్క్ అవుట్ ఆఫ్ 11 వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ అప్రూవ్డ్ స్టేట్స్? ఈ స్టేట్స్లో ఉన్న వాళ్ళు ఎవరైనా సరే మీరు ఎస్ అని చెప్పి ఇచ్చేయండి. హ్యావ్ యూ అటెండెడ్ ఎనీ ఇంటర్వ్యూ ఫర్ పేమెంట్ రిస్క్ ఆపరేషన్?
ఇన్ ద స్పాన్ ఆఫ్ 6 మంత్స్. 6 మంత్స్‌లోగా ఏదైనా మీరు ఇంటర్వ్యూ అటెండ్ అయితే పేమెంట్ రిస్క్ కార్పొరేషన్‌కి ఎస్ అయితే ఎస్ అనివ్వండి. నో అయితే నో అనివ్వండి. తర్వాత సబ్మిట్ మీద క్లిక్ చేయండి. ఓకే. తర్వాత మీకు సబ్మిట్ అయిపోతుంది. సో ఇలా మీరు అప్లై చేసుకోవచ్చు. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. And if you like this video, please like, share, and subscribe.